1955వ సంవత్సరంలో బెజవాడలో కనకదుర్గమ్మ సినిమాకు వెళ్ళిందని మీకు తెలుసా? అది 1955వ సంవత్సరం బెజవాడలో మారుతి టాకీస్ అనే థియేటర్ ఉండేది. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా ఆడుతుంది. అయితే ఆ థియేటర్ ముందు ఎప్పుడూ ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. సినిమా అయ్యాక జనాలను తీసుకెళ్లడానికి బ్రతుకు తెరువు కోసం ఉండేవాడు. అదే సమయానికి ఆ సినిమా థియేటర్ నుంచి ఒక ఆమె బయటకు వచ్చింది. పెద్ద బొట్టు, ఎర్రటి చీర కట్టుకొని ఉంది. ఆమె ఎవరో కాదు, దుర్గమ్మ తల్లి. అప్పుడు ఆమె రిక్షా తన్ని దగ్గరికి వచ్చి, బాబు ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడిగింది. అలా ఆ రిక్షా తన అమ్మను ఎక్కించుకొని ఇంద్రకీలాద్రి వైపు వెళ్తూ ఉంటాడు. బాబు, ఇప్పుడు సమయం అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ సమయంలో దుర్గమ్మ నగర సంచారానికి వస్తుందట కదా, నీకు భయం లేదా అని అడిగింది. అమ్మను చూసి నేనెందుకు భయపడతా, తప్పు చేసిన వారు భయపడతారు అని చెప్తాడు. అలా ఇంద్రకీలాద్రి రాని వచ్చింది. రిక్షా తను వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మవారు మెట్లు ఎక్కుతూ కనబడింది. అమ్మ, మీరు డబ్బులు ఇవ్వకుండానే వెళ్తున్నారు అని అడిగాడు. నీ తలపాకలో పెట్టిన చూడు అని నిజమైన అమ్మవారి రూపంలో మారి అంతర్ధానం అవుతుంది. అతను తలపాక చూసుకుంటే 10 రూపాయల నోటు, బంగారు గాజు ఉంటుంది. వెంటనే మెట్ల వైపు చూస్తే అమ్మవారు కనిపించారు. ఆ రిక్షా తను అమ్మవారి దర్శనం దొరికినందుకు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని అని కామెంట్ చేయండి.